సంతోషముగా ఉండండి. హల్లెలూయా. నవ్వండి ఒకసారి, నవ్వండి. ఏంటి నవ్వండి ఒకసారి. ఈ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా కదా? నవ్వాలి. దేవుని వాక్యంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి చెప్తూ రాస్తున్నటువంటి దేవుని వాక్యం, దేవుడు ఏమని రాయించారంటే అపోస్తలుడైన పౌలు గారితో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఒకసారి నవ్వండి. ఆమేన్. హల్లెలూయా. సంతోషమే సగం బలం. మరి ఇంకో సగం సంతోషమే సగం బలం అంట. సంతోషంగా లేకపోతే బలం ఉండదంట. అందుకనే చక్కని మాట చెప్పారు, సంతోషమే సగం బలం. ఇక్కడ సంఘముతో చాలా మాటలు దేవుడు వారికి తెలియపరిచారు. అందులో ఒక మాట ఏంటి అని అంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆమేన్. ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంట? సంతోషం. ఎల్లప్పుడూ కోపముగా ఉండండి. ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి. ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? నీరసంగా ఉండండి. ఎల్లప్పుడూ పక్కన వాళ్ళ మీద పోట్లాడుతూ ఉండండి. ఎల్లప్పుడూ చాడీలు చెప్పండి. ఎల్లప్పుడూ గుడ్లారండి. ఎల్లప్పుడూ పచ్చళ్ళు పట్టండి. ఎల్లప్పుడూ చెప్పండి, చెప్పరే, కోడలను తిట్టండి. ఎల్లప్పుడూ అత్తలను ఆడిపోసుకోండి. ఎల్లప్పుడూ తోడి కోడలు కొట్టుకోండి. ఎల్లప్పుడూ తినుచు త్రాగుచు సుఖపడుతూ ఉండండి. ఎల్లప్పుడూ ఏడు బాబు